was on the bench. First I was renting, now I'm collecting rent. ఇదే బయట తినాలంటే Spending all the bag like here I go. కేక్ అని కూడా ఇస్తుంది. నైస్ టు మీట్ యూ. Told you I'ma make keep the channel. మన సైడ్ కూడా ఇట్లా ఉంటే అంత బాగుండు. Why you acting different like your paper long? థాయిలాండ్ దేశంలో మన హిందూ దేవాలయం ముందుకు సాగిపోవడమే. నేను థాయిలాండ్ దేశంలోని చియాంగ్ మాయ్ అనే ఊర్లో ఉన్నాను. ఈరోజు ఈ చాంగ్ మాయ్ సిటీ టూర్ అయితే కవర్ చేయబోతున్నానండి. చూద్దాం ఏమేం చూస్తామో ఏం చేయాలో అసలు ఏం తెలీదు. ఎప్పటిలాగా ఆగిపోక ముందుకు సాగిపోవడమే. అసలు చెప్పాలంటే మన నైజం ఈ బండి నడిపేది కాదండి. కష్టపడి రాళ్ళు కొట్టి ఆ పనులు ఈ పనులు చేసి పైకి వచ్చిన వాళ్ళం. ఈ బండిలో అవసరం అంటారా మనకి? ఈ బండి రిటర్న్ ఇచ్చేద్దాం. తిరిగితే ఏదో కాలు బాగాలేదని చెప్పి సైకిల్ దొక్కట్లేదు, కానీ నడవడానికి ఏమి కొట్టి పడేద్దాం. థ్యాంక్ యూ. ప్రశాంతంగా ఉందండి బాబు. ఇస్తా. కొన్ని చోట్ల ఏంటంటే ఇబ్బంది పెడతారు, బండి మీద ఆ గీతలు ఉన్నాయి ఈ గీతలు ఉన్నాయి అని. ఎవరో మంచిగా వెళ్ళా ఉంది. ఇప్పుడు ఈ చాంగ్ మాయ్ గురించి మాట్లాడుకుంటే మనం ఉన్న ఈ థాయిలాండ్ దేశంలోనే రెండో అతిపెద్ద నగరం అండి. అలాగే పురాతన నగరం కూడా. 700 సంవత్సరాల నాటి నగరం ఇది. మనం ఉన్న ఏరియా మొత్తాన్ని కూడా ఓల్డ్ టౌన్ అని అయితే పిలుస్తారు. ఈ నగరం పుట్టింది 1296 సంవత్సరం. ఈ నగరాన్ని నిర్మించిన రాజు పేరు కింగ్ మంగారి అంటారండి. అప్పట్లో లానా కింగ్డమ్ అని ఉండేదండి. దాని మొత్తానికి కూడా ఈ చియాంగ్ మాయ్ అనేది రాజధానిగా ఉండేది. మంగారి రాజు అని చెప్పే కదా, ఆయన ఏంటంటే అప్పట్లో ఈ ఊరికి రక్షణ కోసం ఇట్లాంటి వాటర్ కెనాల్స్, ఇంకా మనం కాసేపట్లో చూస్తాంలేండి, చుట్టూతా ఈ నగరం చుట్టూతా గోడలు అయితే ఉంటాయి, పాత గోడలు కూడా చాలా వరకు చెక్కు చెదిరిపోయినా ఇంకా కొన్ని అయితే కనపడతాయి మనకి. కాసేపట్లో చూస్తాము, మొత్తం చూద్దాం ఈ లోపల బిల్డింగ్లు అవన్నీ. ఈ ఊర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడ చూసినా శుభ్రంగా ఉంటుందండి. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేరు. ఇక్కడ సివిక్ సెన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రజలకి వాటర్ కూడా ఫిల్టర్ చేస్తుంది. దానివల్ల ఏంటి, మనకి ఎటువంటి స్మెల్ ఇట్లా ఏం రాదు. చాలా బాగుంది. ఇక్కడ కూడా మసాజులకు కరువు అయితే ఏం లేదు. ఇప్పుడు గొంతులోకి వచ్చాము, గొంతులో కూడా మసాజ్ పార్లర్ అయితే ఉంది. అలాగే ఎక్కడ చూసుకున్నా బ్యూటిఫుల్ కెఫేస్ అయితే ఉంటాయండి. మంచి కాఫీ, ఫుడ్ ఇవన్నీ తినొచ్చు. కాకపోతే కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి. విదేశాలు వచ్చినప్పుడు కామనే కదా. ఇంకొకటి, మీరు కెఫే లోపలికి వెళ్ళే తినాలి అది చేయాలని అవసరం లేదండి. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం మెన్యూ బయటే పెడతారు, రేట్లు అవన్నీ మనం వచ్చి చూసుకొని నాకు నచ్చింది అనుకుంటేనే లోపలికి వెళ్ళి తింటాను, లేదంటే లేదు. ఇంకొకటి, చాలా చోట్ల టిప్పులు ఇస్తాం కదా, ఇక్కడ టిప్ కల్చర్ అయితే ఏమీ లేదు. మనకి నచ్చితే టిప్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో వేయడం, లేదంటే లేదండి. ఇలా పెద్ద పెద్ద నగరాల్లో మనం ఏంటంటే టూర్ కంపెనీలు కూడా ఎక్కువ చూస్తాము. వీళ్ళు ఏంటంటే ఇక్కడ చాలా ప్లేసులు ఉంటాయండి. అన్నీ మనం తిరగాలంటే వాళ్ళ కాదు కదా. వీళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చామనుకోండి, మొత్తం వీళ్ళే చూసుకొని మనల్ని తీసుకెళ్ళి తిప్పి ఇక్కడికి తీసుకొచ్చి దింపుతారనమాట. చెప్పాలంటే చాలామంది విదేశీయులు వేరే దేశాలకు వచ్చి ఎలా తిరగాలరా ఏంట్రా అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి టూర్ కంపెనీసే బెస్ట్ ఆప్షన్. ఈ థాయిలాండ్లో మనకి గుళ్ళు అయితే ఎక్కువ కనపడతాయండి. ఎక్కువ గుళ్ళు కనపడేది వచ్చేసి ఈ చియాంగ్ మాయ్లోనే. ఎందుకంటే ఒకప్పుడు లానా కింగ్డమ్లో బౌద్ధ మతాన్ని ఎక్కువ నమ్మేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ప్రతి ఏరియాని కట్టేటప్పుడు దాంతోపాటు ఒక టెంపుల్ని కూడా కట్టుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి ఆ టెంపుల్లన్నీ మనకి ఇప్పుడు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇక్కడ ఏ ఏరియాకి వెళ్ళినా బేపచ్చంగా కనపడతాయి. ఇదే అండి వాట్ చాంగ్ మాన్ టెంపుల్ పేరు. 1296 సంవత్సరంలో కింగ్ మంగారి ఈ చాంగ్ మాయ్ని ప్రారంభించారు కదా, అప్పుడు మొదటిగా కట్టిన టెంపుల్ ఇదే అండి, వాట్ చాంగ్ మాన్. కాబట్టి చాలా పాత టెంపుల్. ఇక్కడ ఉండే వాళ్ళకి ముఖ్యమైన టెంపుల్ కూడా అండి. బుద్ధుడు టెంపులే. ఒక్కసారి మీకు మొత్తం విజువల్స్ చేస్తా, చూసేయండి.
చూసారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం భారతదేశం నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ ఒక హిందూ టెంపుల్ కూడా ఉందంట. అది కూడా కుదిరితే ఈ వీడియోలోనే ఎక్కడో చోట చూపిస్తాను. ఈ ఊరికి తగ్గట్టు ఇక్కడ పాత ఆటోలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. ఢిల్లీ దర్బార్ అంట. మన ఇండియన్ ఫుడ్కి మాత్రం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కరువు ఉండదు. ఇప్పుడు మన వాళ్ళంతా ఈజీగా తినగలిగే ఐటమ్ ఏమైనా ఉందంటే చికెన్ ఫ్రైడ్ రైస్. దాన్ని ఇక్కడ ఏంటంటే కావు పట్ కాయ అంటారు. ప్రతి ఏరియాలో పెద్ద మార్కెట్ చిన్న మార్కెట్ లాగా ఇక్కడ కూడా ఉందండి. ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా కావాలంటే అన్నీ ఉంటాయి. ఎంత బాగుందో, ఒక పెద్ద ఏరియాకి సరిపడిన, ఎటు పోకుండా. కాపున్ కాబ్ కౌ సాయ్. ఓకే, కౌ సాయ్ అంట నూడిల్స్. హౌ మచ్ దట్ ప్రైస్? ఓకే, 50 బాట్లు, 150 రూపాయలకి పెద్ద మీలు, కడిపే నిండిపోతుంది. ఈజ్ దట్ మిక్స్ విత్ పోర్క్? ఓకే. ఆ కౌ సాయ్ అనేది చికెన్, మనం చికెన్ కావాలన్నా చేసిస్తారంట. బాగుంది. 50 బాట్లు అంటే అంత పెద్ద మీలు కడుపు నిండిపోయినట్టే కదా. అసలు ఒక ఫ్యామిలీకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అన్నీ దొరికేస్తున్నాయండి దాంట్లో. చాలా బాగుంది. మన సైడ్ కూడా ఇట్లా ఉంటే అంత బాగుండు. అంటే ఇలా అంటే ఉన్నాయిలే, బట్ ఇంత నీట్గా ప్రశాంతంగా అన్నీ నీట్గా పెట్టుకున్నారు. ఎక్కడ చెత్త చెదారం ఏం లేదు, బాగుంది. ఇదిగోండి చెప్తున్నా ముందే, నేను ఇండియాని ఏమంటలేదు, నేను అంటుంది ఏంటంటే మన సైడ్ కూడా ఇలా ఉంటే బాగుండు. అంటే ఉంటుంది కదండి, శుభ్రంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఇక్కడ ప్రజలు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వాడాలంటే అట్లాంటిది వాడుకుంటారు. వై ఈజ్ దిస్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్? ఓకే, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అనుకుంటా. ఎంత తీసుకుంటారేంటో చూద్దాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి తాయి భాష తప్పితే వేరేదేనా అట్లా. సేమ్ మనం ఇట్లాంటిది పటాయాలో చూసాం కదా, టుక్ టుక్ వెహికల్ అంటారు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఎంత, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా 20 బాట్లో 15 బాట్లో ఉంటుంది. అలాంటిది అనుకుంటా. ఈ బటన్ నొక్కితే ఆగిద్ది అనుకుంటా. నేనైతే సరదాగా ఎక్కానండి. వాళ్ళు ఎక్కడ ఆపితే అక్కడ దిగుదాం. వెళ్ళి డబ్బులు ఎంత అడుగుదాం. హలో, హౌ మచ్? 40 బాట్. ఓ ఎక్స్పెన్సివ్. థ్యాంక్ యూ. కపున్ కాబ్. బాయ్. ఎంత ఒక 2 కిలోమీటర్లు వచ్చి ఉంటాము. ఇదిగోండి ఇందాక గుడి అన్నా కదా, ఇది వస్తానే ఉంటాయి ఇంక గుళ్ళు. కానీ ఎవరైతే మంచిగా ఫోటోలు దిగుదాం అనుకుంటారో సూపర్ స్పాట్ ఈ చియాంగ్ మాయ్ అనేది. బాయ్. ఇక ఊరికి ట్రై చేద్దామని ఎక్కా, కానీ ఒకవేళ మనం వస్తే శుభ్రంగా బండి ఒకటి అద్దెకి తీసుకోవడం ఉత్తమం అండి. 250 బాట్లు పెట్రోల్, మహా అయితే ఒక 100 బాట్లు. 100 బాటిల్కి ఆరాంగా మనం ఒక 70-80 కిలోమీటర్లు తిరిగేసేయచ్చు. వీడియో స్టార్టింగ్లో గోడ అని చెప్పా కదా, అప్పట్లో పెద్ద పెద్ద గోడలు శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయి ఇప్పుడు చిన్న చిన్నవి మిగిలినాయండి. అలాగే ఇక్కడ ఇంకొక ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే గ్రాబ్. నాకు ఇందాక వచ్చిన దానికన్నా ఇదే చీప్ అనిపించింది. హాయ్. కేవలం రామ్ ద ట్రావెలర్ ఎస్. కేవలం 2 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడు మాయా అని ఒక షాపింగ్ మాల్. 14 బాట్లు మాత్రమే అండి. ఇదే మాయా అంటే ఏంటో. ఈ అమ్మాయి వీడియో తీసిన అన్నతరికి ఫ్రెండ్లీగా వచ్చేసింది. వాట్స్ యువర్ నేమ్? Oy. ఓయ్. Yeah, what's your name? రామ్. Ram. Nice to meet you. యా, షేక్ అని కూడా ఇస్తుంది. Nice to meet you. నైస్ టు మీట్ యూ. కాబ్. Ha. కాబ్.
ครับผม Okay. For you ka, ladies ka, gents ka. Yes. How long you stay in Thailand? In Thailand, maybe 3 more weeks. Oi, Oi. Yeah. Yes. Ram. Lam. Okay. Yeah, Ram. Lam. RAM, Ram. Ram. యా ఈ అమ్మాయి చారిటీ ఏదో ప్రజల కోసం సంఘ సేవ ఏదో చేస్తున్నారంట మంచి విషయం గుడ్ జాబ్ ఓయ్ ఓయ్ గుడ్ జాబ్ Oh. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ యువర్ డూయింగ్ గుడ్ జాబ్ Thank you. బాయ్ Bye. మీరు అనుకున్నది మంచిగా సాధించాలి ఈ పెద్ద పెద్ద మాల్స్ మనం ఎక్కడికి వెళ్ళినా చూసేదండి కానీ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ చాంగ్ మాయిలో కూడా ఇట్లాంటి మాల్ ఒకటి ఉందని చెప్పాలంటే ఒకటి కాదు ఇంకొకటి కూడా ఉంది గట్టిగా మాట్లాడుకుంటే మన విజయవాడ పీపీపీ మాల్ ఎంత ఉందో అంత ఉందండి అన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ డీజే డ్రోన్లు అవి కూడా ఉంది ఇక్కడ ఒకటి తీసుకున్నానండి ఐటమ్ ఎప్పటి నుంచో చూస్తున్నా బ్యాంకాక్లో కూడా దొరకలా నాకు అది ఇక్కడ ఉంది అది మెళ్ళే వేసేసుకొని పెట్టుకొని ఓకే Maybe you need to put. ఏంటి ఉడిపోయింది ఏంటో కొత్త కదా కుదరట్లా Easy. ఈజీ ఎస్ ఇలా మెళ్ళో వేసుకొని ఇట్లా రికార్డ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చండి ప్రశాంతంగా ఏ గొడవ ఉండదు మనం బండి నడుపుతున్నప్పుడు కూడా ఇట్లా పెట్టేసి వెళ్ళిపోవచ్చు ఇంకా బైక్ నడుపుతున్నప్పుడు కానివ్వండి కేబుల్ కారు మంచి లొకేషన్స్ ఏమైనా షూట్ చేయాలన్నా కానీ వేసుకెళ్ళిపోవచ్చు మెళ్ళలో నుంచి కూడా ఓడదు ఇది కరెక్ట్గా సరిపోయిద్ది చాలా బాగా ఉపయోగపడుద్ది అండి ఇది ఎప్పటి నుంచో చూస్తున్నా ఇప్పుడు కుదిరింది కొన్నాం దీని ఖరీదు వచ్చేసి 2100 పడింది ఇది ఒరిజినల్ అనమాట డీజేఐ ఒరిజినల్ ప్రోడక్టే దొరికింది సో హ్యాపీ అండి మొత్తానికి ఎప్పుడైనా ఒక క్రియేటర్లకి ఏంటంటే ఇట్లాంటివి బాగా ఇష్టం ఉంటాయి ఇది కూడా ఇచ్చారు మీకు హిందూ టెంపుల్ అని చెప్పా కదా అక్కడికి వెళ్ళిపోదాం మాల్ అయితే చాలా బాగుంది ఇంకొక మాల్ ఉంది సెంట్రల్ చియాంగ్ మాయ్ అని కుదిరితే అక్కడికి కూడా వెళ్దాం హిందూ టెంపుల్ అని చెప్పా కదండి ఇది చూస్తానికి మన హిందూ టెంపుల్లా లేదు ఎలా గుర్తుపట్టచ్చు అంటే అక్కడ గేట్ పైన ఓం అని ఉంది కదా సో ఇంకా అదే మన హిందూ టెంపుల్ అనడానికి అర్థం ఒక డూప్లెక్స్ హౌస్ లాగైతే ఉందండి ఎక్కడ ఒక టెంపుల్ లాగైతే అనిపించట్లా ఓపెన్ చేసి ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం బట్ ఇక్కడ షూస్ ఇప్పేసి పైకి వెళ్ళి ఉన్నారుగా మనం కూడా వెళ్దాం జై బజరంగ బలి జై ఆంజనేయ ఇటు సైడ్ ఎవరున్నారు ఓకే శ్రీ కుబేర్ జీ ఇక్కడ మన బ్రహ్మదేవుడు ఉన్నాడు ఇదిగోండి బ్రహ్మదేవుడు ఓకే ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు 6:30 నుంచి 12 వరకు మళ్ళీ 3 గంటల నుంచి 7:30 వరకు అంట 3 అయింది కదా పైన ఓపెన్లోనే ఉంది గుడి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎవ్వరు కూడా లేరు పూజారి గారు కూడా లేరు కింద నాకు తెలిసి హాల్ అయి ఉంటుందండి భోజన కార్యక్రమాలు వీటికి అందుకే క్లోజ్లో ఉంది ఇక్కడ చూసుకుంటే అందరు దేవుళ్ళు అయితే ఉన్నారు ఏం లేదు సింపుల్ మన శివుడు వినాయకుడు రాధాకృష్ణులు సో అందరు ఉన్నారు ఆల్మోస్ట్ నేను ఇక్కడ గ్రాబ్ యాప్ ఉంది కదా మన ర్యాపిడో లాగా హిందూ మందిర్ అని కొడితే డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొని వచ్చేసింది అరే ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారే ప్రతి దేవుడికి పేరైతే పెట్టారు లక్ష్మీ మాతాజీ ఇట్లా క్లియర్గా చివరిలో జీ అని ఎందుకు ఉందంటే అది రెస్పెక్ట్ అండి ఒకరికి మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తున్నామో వాళ్ళని చివరిలో ఇప్పుడు నా పేరు రామ్ కదా రామ్ జీ ఇట్లా ఉంటుంది బాగా పెట్టారండి సీతారాములు ఇక్కడ ఏంటంటే ఈ చాంగ్ మాయ్ అనే ఊర్లో ఈ థాయిలాండ్ దేశం రాజధాని బ్యాంకాక్ అక్కడ ఏంటంటే హిందూ దేవాలయం ఉంటాయి హాయ్ యువర్ ఫ్రమ్ Thailand? Yes. Oh, Sawadee Krap.
థాయ్. ఓకే ఓకే, నైస్ నైస్. జై శ్రీరామ్. థాయిలాండ్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. బాగుందండి, ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది. మొత్తం మ్యాట్ అదంతా భలే మెత్తంగా ఉంది. ఇంకా కాబట్టి ఏంటంటే మన భారతీయులు తక్కువ ఉన్న ప్లేస్లో ఇట్లా హిందూ మండల్ అని పెడతారండి. ఆఫ్రికా నేను ఎక్కడ బురుండి అనే దేశం వెళ్ళినప్పుడు, చిన్న దేశం కదా, పేద దేశం, అందులోనూ కొంచెం పాపులేషన్ తక్కువ, అక్కడ హిందూ మండలం ఇట్లాగే ఉండిద్ది. అంటే అందరి దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటారు. ఎవరిష్ట దేవుణ్ణి వాళ్ళు వచ్చి ప్రార్థించుకొని వెళ్ళిపోతారండి. ఒక పూజారి కూడా ఉంటారు దీంట్లో. మరి ఆయన అయితే కనపట్ల, ఒక స్పెసిఫిక్ టైంలో వస్తారు కావాలా. బాగుందండి, మొత్తం చాలా బాగుంది. అలాగే ప్రతి మంగళవారం సాయంత్రం పూట ఇక్కడ భోజనాలు అయితే పెడతారంట. చాలా అద్భుతంగా ఉంటాయని నాతో చెప్పారు. ఒక్కసారి మీకు కుదిరితే వెళ్ళినప్పుడు ప్రయత్నించండి. ఒకవేళ నేను అప్పటి వరకు ఇక్కడ ఉంటే దీని మీద ఒక రీల్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓవర్కి ఇప్పుడే కొట్టాను హిందూ టెంపుల్స్ అని. ఇక్కడ దేవ మందిర్, ఇప్పుడు మనం ఉన్నది ఇదే, గణేష్ హిందూ టెంపుల్. అలాగే ఇంకా జగన్నాథ్ ఆశ్రమము, హరే కృష్ణ, ఇస్కాన్ వాళ్ళంట. ఇంకా ఇది థాయిలాండ్, ఇది మనం ఉన్నదే అనుకుంటా ఇప్పుడు నాకు తెలిసి. ఇలా అయితే ఉన్నాయండి కొన్ని. బట్ నాకైతే మెయిన్ అయితే ఇదే చూపించింది, దేవ మందిర్ చాంగ్ మాయ్ అని. అలా అందుకని ఇక్కడికే వచ్చేసాను. అన్నిటికీ వెళ్ళాలంటే కష్టంగా. సో చాలు, బాగుంది, ప్రశాంతంగా. అందరి దేవుళ్ళు ఒకే దగ్గర ఉన్నారు. అర్రే, ఒక చిన్న మిస్టేక్ అయిపోయింది. నేను చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నా కదా అక్కడ, తినేసి ఇంకా నేను చూసుకోకుండా వచ్చేసాను ఇక్కడికి. మన హిందువుల్లో ఏంటంటే చికెన్ తిని రారండి గుళ్ళలోకి. ఇంకా నేను వీడియో తీసుకుంటా ఏదో చూపిద్దామని చెప్పి వచ్చేసాను, కానీ తప్పైపోయింది. హిందూ టెంపుల్ ఎదురే, అదే హిందూ మండల్ ఎదురే మనకి ఇది చాంగ్ మాయ్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అంట. లోపల ట్రై చేద్దాం ఒకసారి వెళ్ళి. మనకేం తెలియదుగా, ఒకసారి సెక్యూరిటీ గార్డ్ని అడుగుదాం ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు లేదో. నమస్కారం అండి, లోపలికి వెళ్ళి చూడొచ్చా స్టేడియము? థ్యాంక్ యూ. అన్నట్టు మీకు ఇంకొకటి అండి, ఇక్కడ ఏనుగులు ఇక్కడ చూసినా ఎక్కువ కనపడతా ఉంటాయి. ఈ థాయిలాండ్ ప్రజలకి ఏనుగులు అంటే చాలా ఇష్టము. దానికి గల కారణం ఏంటంటే అప్పట్లో వీళ్ళు ఏంటంటే థాయిలాండ్లో యుద్ధాలకి రాజులు వాళ్ళంతా ఏనుగుల్ని వాడేవాళ్ళండి. అలాగే పెద్ద పెద్ద కఠినమైన పనులు చేయడానికి కూడా ఏనుగుల్ని వాడేవాళ్ళు. ఏనుగు యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఏనుగులు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అందుకనే మనకి ఎక్కడ చూసినా కానీ గుళ్ళ దగ్గర కానీ ఏనుగు బొమ్మలు ఇవన్నీ కనపడతా ఉంటాయి. మొత్తం ఈ చూసారా రేకుల షెడ్ అదంతా వాళ్ళకంతా. ఇంకా లోపల వర్షం పడిన ఇబ్బంది లేకుండా ఇండోర్ స్టేడియము. ఎంత పెద్దదో అండి ఇది. డ్రోన్ ఎగరేస్తే కరెక్ట్గా అర్థమైంది దీని సినిమా. డ్రోన్ ఎగరేట్లా. రీసెంట్గా చూసుకుంటే కంబోడియాకి థాయిలాండ్కి గొడవలు జరిగినాయి కదా, అప్పటి నుంచి డ్రోన్స్ అనేవి సిటీల్లో రిస్ట్రిక్షన్ అంట. మనం పల్లె సైడ్లో అటు వెళ్ళినప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఎగరేసేయచ్చు. అది పైకి ఎక్కితే బాగా కనపడుతుంది. ఇంకా అద్దుకోండి అది. ఇంకొకటి ఉంది పెద్దది, అది ఫుట్బాల్ స్టేడియం అనుకుంటా. ఈ మ్యాట్ కూడా ఇది ఏదైతే ఉందో మొత్తం రబ్బరు, దెబ్బ తగలదు కింద పడినా కానీ. ఆ లోపల కూడా ఉంది అది. ఎంత బాగా కట్టుకున్నారండి వీళ్ళ గవర్నమెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆటలు ఆడుకునే వాళ్ళ కోసం మళ్ళీ ఇట్లా జ్యూస్ పాయింట్లు అయ్యి. ఈ వాటర్ డబ్బా 30 రూపాయలు మన డబ్బుల్లో. ఏం చేస్తాం, రూపాయి వాల్యూ తగ్గిపోతుంది రోజు రోజుకి. ఇదే సెంట్రల్ ఫెస్టివల్ అని ఇంకొక మాల్. ఒక్కసారి మరి ఈ మాల్ కూడా ఒక రౌండ్ వేసేద్దామండి. ఇది ఇంకా కొంచెం పెద్ద మాల్ ఆ మాయా కన్నా.
కొంచెం కాదు, చాలా పెద్దది. ఈ కింద ఫ్లోర్ మొత్తం స్ట్రీట్ ఫుడ్సే ఇచ్చేసారు. ఈ థాయిలాండ్లో సూపర్ స్పోర్ట్స్ అని పెద్ద పెద్ద మాల్స్లోనే ఉంటుందండి. దీంట్లో ఏంటంటే మనకి అడిడాస్, పూమా, నైక్ ఆ స్టోర్లకు వెళ్తే ఆఫర్లు ఉండవు. వీళ్ళ దగ్గర ఏంటంటే 30-40 ఒక్కోసారి 70% కూడా ఉంటాయి. మనం ఎందుకంటే ఇదిగో ఈ షూస్ మనం వీడి దగ్గరే కొంది, మనకి ఆల్మోస్ట్ 60% ఆఫ్ వచ్చింది. సో 2 మాల్స్ చూసాం ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇంకా చివరిగా ఇదే తాపే గేటు. ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. 700 సంవత్సరాల కిందట ఎవరైనా కానీ వాణిజ్య రవాణా కానివ్వండి, సైనికులు వీళ్ళంతా లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఈ గేట్నే ఉపయోగించేవాళ్ళు. మనం చాలా వరకు శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయి ఉన్నది కూడా చూసుకున్నాం ఈ గోడ, కానీ ఇది మాత్రం అలాగే ఉండిపోయింది. చాలామంది టూరిస్టులకు కూడా అట్రాక్షన్గా మారింది. ఇంకా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మొత్తం ఓల్డ్ టౌను, ఓల్డ్ సిటీ, కెఫేలు, అవన్నీ టెంపుల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి లోపల. ఒక్కసారి ఈ తాపే గేట్ పక్కనే పావురాలు అవన్నీ వస్తాయండి, ఫోటోలు దిగుతారు. To me, send it to me, ain't no problem, y'all know. I ain't ducking, I ain't dodging, I ain't missing, I ain't had a thing given. Take it all, I ain't leaving. Standing with it, standing on it, all toes. Y'all want it, all smoke, all smoke. Y'all want it, all smoke, all smoke. Y'all want it, all smoke, all smoke. Y'all want it, all. Y'all want it, all. Y'all want it all. Never smoke what your lungs say. Drop bombs from Baghdad to Bombay. They flat earth and some believe but some can't. Forever push it, that's the dream. Hook a trailer to me, pull it off and make a movie. That's the best you heard but never seen. Kill them all, forever dream. It got a ring to it, but the kiss of death don't get a ring until I sing to it. Peace of mind to get your piece of yours, but I want everything and we can go to war to see that mind make do and never lean. I take a plate to feed for us. Ain't too much that we can trust. Close my eyes, I see the lust. Keep them close to see what's up. Won't be long till it unfolds. It's gonna reveal, that's how it goes. And once it shows, I want it. Yeah, I want it. Swear I want it. అలాగే ఇక్కడ రోడ్లు ఎలా పడితే అలా దాటరండి. ఈ బటన్ నొక్కితే మనకి అక్కడ గ్రీన్ లైట్ వెలిగిద్ది, అప్పుడే రోడ్డు దాటాలి. ఇది ఒకటి బాగుందండి ఇక్కడ సిస్టమ్. ఇప్పుడు దాటేసేయచ్చు, అన్ని వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి. ఈ రోడ్డు గుర్తుపడితే మొన్న మనం ఈ చాంగ్మాయ్ వచ్చిన ఫస్ట్ రోజు నైట్ మార్కెట్, సండే నైట్ మార్కెట్ అని కవర్ చేసాము. ఇదే నాకు ఇక్కడ బయట ఫుడ్ తిన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. బయట ఎక్కడికి వెళ్ళినా మినిమం ఒక 60 బాటిల్ 70 బాటిల్ అంటున్నారు, కానీ అంత చికెన్ ఇవ్వట్లా, దాంట్లో ప్రోటీన్ ఉండట్లా, రైస్ తక్కువ ఇస్తున్నారు, కడుపు నిండట్లా. కాబట్టి 7-11 అని ఇక్కడ ఉంటుంది. ఒక 7-11కి వచ్చా మొత్తానికి వెతుక్కొని. ఈ కనపడతాయండి, మన వీధుల్లో తిరిగితే 4-5 గల్లీల్లో అట్లీస్ట్ ఒకటైనా కనపడిద్ది. మొత్తానికి పెద్దదానికే వచ్చాం. మన ఫుడ్ సెక్షన్ నాకు ఎందుకో ఇదే కొంచెం బెటర్ అనిపిస్తుంది. కొరియన్ స్టైలు చికెను ప్లస్ రైస్, కపున్ కాప్. ఇప్పుడు అది వేడి చేసి ఇచ్చేస్తారు.
ఇక్కడ 5 బాటిల్లో వాటర్ ఉంటుంది తక్కువ రేట్లో. ఎక్కడుంది అది? 5 లేదు కానీ 6లో ఉంది. అయినా పర్లా. 7-Eleven బ్రాండ్. ఇక్కడ ఇట్లా కూర్చొని తినడానికి ఉంటాయండి కొన్ని వాటిల్లో, అన్నిటి దగ్గర ఉండవు మళ్ళీ. వేడిగా ఉంది. చికెను రైసు 135 రూపాయలు. ఇదే బయట తినాలంటే నాకు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు, అందుకే 7-Elevenకి వచ్చా. ఎక్కడికి వెళ్ళినా కానీ సాయంత్రానికి మన చైనా మిత్రుడిని అయితే కలుస్తాము. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నీహావ్. నీహా. సో ఇప్పటివరకు వీడియో చూసాం కదా, ఈ చియాంగ్ మాయ్ సిటీ గురించి ఇక్కడ ప్లేసెస్ చూపించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని ఆశిస్తున్నానండి. సో చెప్పాలంటే ఈ వీడియోతో అంత సాటిస్ఫాక్షన్ లేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా, ఆశకి హద్దు ఉండాలి. సో పోతే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ రాబోయే వీడియో వచ్చేసి ఎలిఫెంట్ శాంచురీ గురించి వస్తుంది. కొంచెం మెయిన్ వీడియో, పెద్ద వీడియో. అది 2 పార్ట్స్ కింద వస్తుందండి. సో మన బ్రో కూడా నాతో జాయిన్ అవుతున్నాడు రేపు. సో అడ్వెంచరస్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. బాయ్.